హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. బడిబాటతో 68 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య, పాఠశాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ చొరవ, డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి, ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పుడు తల్లిదండ్రుల్లో ఉన్న సందేహాలు క్రమంగా తొలగిపోతున్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనూ మెరుగైన వసతులు, సాంకేతిక ఆధారిత బోధన అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇందుకు బైన్సా మండలం పాంగ్రి గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బడిబాటతో పెరిగిన విద్యార్థుల సంఖ్య, పాంగ్రి గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో కొత్తగా పలువురు విద్యార్థులను చేర్పించారు. నమస్కారం, నా పేరు ప్రేమ సురేందర్, ఎంపీ యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మన గ్రామ సర్పంచ్ అయినటువంటి ఆకాష్ పట్ల గారు మరియు ఉప సర్పంచ్ అయినటువంటి నాయుడు గారు, ఇతర గ్రామ పెద్దలు పాఠశాలను సందర్శించడం జరిగింది. మొన్న ఆగస్టు 15 నాడు మాట ఇచ్చిన ప్రకారంగా మా స్కూల్కి ఒక కిచెన్ గార్డెన్కి ఒక గేటు అవసరం ఉండే, అది సొంత ఖర్చుతో చేస్తున్నారు. కృతజ్ఞతలు. మళ్ళా వాళ్ళ యొక్క సొంత శ్రమతోని ఖర్చుతోని 40 ఉన్న స్ట్రెంత్ని ఈ సంవత్సరం ఒక 70 వరకు పెంచారు. మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ స్ట్రెంత్ పెంచడమే కాకుండా తగ్గట్టుగా ఒక వీబీని కూడా మనకు అరేంజ్ చేశారు. మా తరపు నుంచి, మా స్కూల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఎంత సహకరిస్తే మేము కూడా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఎంపీ యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పాఠశాల పరిస్థితిని గమనించి మా పాఠశాల ఉన్నటువంటి కొరతలను మీరు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నందుకు గ్రామ పంచాయతీ తరఫున వచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీ సహకారం ఇట్లాగే కొనసాగితే మన పాఠశాలలో స్ట్రెంత్ను పెంచుకోవడానికి ఇంకా మంచి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ మీరు చాలా సహకరిస్తున్నారు. 40 మంది ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను 70 మందికి మనం తీసుకువచ్చాం. ఇంకా ఈ పాఠశాలలో 7 తరగతులకు కేవలం 3 మాత్రమే టీచర్స్ ఉన్నాం. ఈ టీచర్స్ సమస్య ఇంకా ఉంది. మీరు ఒక టీచర్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అవసరమైతే ఇంకొకరిని కూడా టీచర్ని ఇస్తే బాగుంటుంది, పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పాంగ్రి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరి గ్రామ పెద్దలందరూ కలిసి మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ మరి పాఠశాలలో అనేక సమస్యలు ఉండే ఇంతకుముందు. ఆ సమస్యలు మేము ఒకటి పరిష్కారం చూపే విధంగా మేము అడుగులు వేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మా హెడ్ మాస్టర్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. గేటు అక్కడ కొంచెం పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా గ్రామ పంచాయతీ తరఫున సొంత ఖర్చులతో మేము గేట్ కూడా మేము దాన్ని అరేంజ్ చేశాము. మరి అదేవిధంగా పిల్లలు స్ట్రెంత్ అనేది 40 ఉండే ఇప్పుడు 76కు పెంచడం జరిగింది. మేము జూన్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళను ప్రోత్సహించి ప్రైవేట్ వద్దు గవర్నమెంట్ ముద్దు అనే ఒక ఆలోచనతో మేము వాళ్ళను ప్రోత్సహించి మా మీద నమ్మకంతో వాళ్ళు కూడా మా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందే విధంగా వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మారు. కాబట్టి మరి అదేవిధంగా మాకు పాఠశాలలో ఉపాధ్యాయ కొరత ఉంది, ఒక విద్యా వాలంటరీ కూడా మాకు అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి మాకు ఒక విద్యా వాలంటరీ కూడా అవకాశం ఇవ్వాలని, ప్రొవైడ్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఈరోజు పాంగ్రి గ్రామ పంచాయతీ పరిధిలో మరి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. సర్పంచ్గా ఈరోజు నేను, మరి అదేవిధంగా మా ఉప సర్పంచ్, అదేవిధంగా గ్రామ పెద్దలు, వార్డు మెంబర్స్ ఈరోజు మన ఎంపీ యూపీఎస్ ప్రాథమిక పాఠశాల సందర్శించి మరి ఏదైతే మన పాఠశాలలో మరి విద్యార్థులకు ఏ విధంగా విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏ విధంగా మెనూ ప్రకారం ఏ విధంగా క్వాలిటీ ఇస్తున్నారో అది కూడా మనం చూడడం జరిగింది. ఇంకా వాటర్ గురించి కూడా చూడడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
గ్రామ పంచాయతీ తరఫున మేము అన్ని విధాలుగా మా పాలకవర్గం కూడా ఎల్లవేళలా పరిశీలిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే విద్యార్థులు మంచి భోజనం ఉంటేనే మంచి విద్య అనేది లభిస్తాయి. ఆ ఉద్దేశంతో మరి వీక్లీ ఒక 2 రోజులు 3 రోజులు మేము మా పాలకవర్గం పరిశీలిస్తూ ఉంది. ఎందుకోసం అంటే మన గవర్నమెంట్ అనేది చాలా ప్రోత్సహిస్తూ ఉంది. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్కి పోకుండా గవర్నమెంట్ స్కూల్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దీన్ని ఉద్దేశం తీసుకొని మేము ఈరోజు పాల్గొని గ్రామ పాఠశాల సందర్శించి ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. చాలా మంచిగా కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఈ యొక్క విద్యార్థుల తరఫున మరి గ్రామ సర్పంచ్ తరఫున మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మనకు ఈ విద్యాశాఖ అనేది ఉన్నది. వారు కూడా విద్యాశాఖ ఉండడం వల్ల వారు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన ముదోల్లో ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ముదోల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ జరిగింది ఆల్రెడీ. దాన్ని కూడా వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఉంది. వారు కూడా విద్యాశాఖ మంత్రిగా వారి దగ్గరనే ఆ శాఖ ఉండడం వల్ల కూడా ఇప్పుడు మనకు గవర్నమెంట్ స్కూళ్ళకు మంచి మన వసతులు, మంచి ఫుడ్, మంచి విద్య అనేది గవర్నమెంట్ కూడా చాలా పెద్దగా ప్రోత్సహిస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా మా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను మా పాంగ్రి గ్రామ పంచాయతీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఈ విధంగానే గరీబుల పిల్లలకు మీరు ఈ విధంగా చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళే మనకు రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తును మరి రాబోయే కాలానికి వాళ్ళే లీడర్లుగా తయారయ్యి మంచి విద్యను బోధించి మంచిగా ఉండాలని మేము పాంగ్రి గ్రామ పంచాయతీ తరఫున కోరుతున్నాం. లంచ్ దీని మీద తింటారు.
నీళ్ళు ఐదు మరి సార్ కొంచెం ఇటు